విశాఖలోని చైతన్య కళాశాల డిప్లొమా విద్యార్థిని ఆత్మహత్య కేసులో లైంగిక వేధింపులే కారణంగా పోలీసులు తేల్చారు. అలాగే కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణం కూడా విద్యార్థిని మృతికి మరో కారణమని నిర్ధారించారు. ఈ కేసులో విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ల్యాబ్ టెక్నీషియన్తో పాటుగా మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ 1 మణికంఠ వివరాలను తెలియజేశారు. డిప్లొమా విద్యార్థిని గత నెల 28 రాత్రి తన తండ్రికి తాను చదువుతున్న కాలేజీలో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్టు వాట్సాప్ మెసేజ్ పెట్టి అర్ధరాత్రి తాను ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ పై నుండి క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో భాగంగా హాస్టల్ విద్యార్థులను విచారించారు. ఈ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న నూనెల శంకర్రావు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు తేలింది. అలాగే విద్యార్థిని ఆత్మహత్యకు ముందు అనగా గత నెల 28వ తేదీ ఉదయం విద్యార్థిని టిఫిన్, లంచ్, స్టడీ క్లాసులకు, డిన్నర్కు రాకపోయినా వార్డెన్ గానీ కాలేజ్ ప్రిన్సిపల్ గానీ గుర్తించలేదు. విద్యార్థిని వెతకడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉదయం నుంచి కనిపించకపోయినా పోలీసులకు గానీ ఆమె తల్లిదండ్రులకు గానీ సమాచారం ఇవ్వలేదు. గర్ల్స్ హాస్టల్ 3rd ఫ్లోర్ పై హాస్టల్ వార్డెన్ కు రూమ్ కేటాయించి నిబంధనలకు విరుద్ధంగా ఆమె భర్తను కూడా అందులో ఉండడానికి అనుమతించారు. ఈ కారణాలతో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ నూనెల శంకర్రావు, హాస్టల్ వార్డెన్ వంటపతి ఉషారాణి, డిప్లొమా కాలేజ్ ప్రిన్సిపల్ గుల్లిపల్లి భాను ప్రవీణ్, మేనేజ్మెంట్ శంకర్ వర్మ, హాస్టల్ వార్డెన్ భర్త వంటపతి ప్రదీప్ కుమార్లను కేసులో చేర్చి అరెస్టు చేశామని డీసీపీ మీడియా సమావేశంలో తెలిపారు. విద్యార్థిని మొబైల్లో కొంత డేటా డిలీట్ అయి ఉందని గుర్తించామని, అందుకే మొబైల్ను ల్యాబ్కు పంపించామన్నారు. ఆ డేటా వచ్చిన తర్వాత ఈ కేసులో మరింత ముందుకు వెళతామని చెప్పారు. మృతురాలపై ఎటువంటి గాయాలు లేవని, కావున ఇది హత్య లేదా ఆత్మహత్య అని లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. నేను విశాఖపట్నం డీసీపీ లా అండ్ ఆర్డర్ 1 ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇటీవల 28-29 ఇంటర్వ్యూనింగ్ నైట్ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కొమ్మాది దగ్గర ఒక 17-year-old గర్ల్ స్టూడెంట్ మూడవ అంతస్తు పైనుంచి దూకి చనిపోవడం జరిగింది. ఈ విషయమై మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి గత 4 రోజులుగా ఇన్వెస్టిగేషన్ జరిపాము. సో చనిపోయే ముందు ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి మరియు వాళ్ళ అక్కకి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, తను ఏదైతే సరే కాలేజీలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతుందో ఆ కాలేజీలో కొంతమంది ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఎవరి పేరు మెన్షన్ చేయకుండా పెట్టడం జరిగింది. సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. సో ఇది ఎవరైనా చెప్దామంటే ఫ్యాకల్టీ కూడా కోఆపరేటివ్గా లేరు. తను కాలేజీకి వెళ్ళడమే కష్టంగా ఉంది. సో ఇది నేను ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. నేనే కాదు, కాలేజీలో మిగతా అమ్మాయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై నేను చెప్పే బదులు నేను కనుక సూసైడ్ చేసుకుంటే అందరికీ ఈ విషయం తెలుస్తుంది, ఇంకెవరు నాలా బాధపడరు. ఇది ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్ సారాంశం. సో దీనిలో మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం, ఏదైతే సరే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ప్రకారం, వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంటెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ 167/2024 అండర్ సెక్షన్స్ 305, 354A, 354C, 506 IPC అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్, బికాజ్ షీ ఈజ్ అ మైనర్, అందుకని పోక్సో యాక్ట్ వేయడం జరిగింది. అలానే ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్, ఆ సెక్షన్స్ కూడా వేసాము. దీనిలో ఇప్పటి వరకు మేము కాలేజీలో ఎవరైతే ఉన్నారో అందరూ అమ్మాయిలను, ఎవరైతే డిప్లొమా చదువుతున్నారో వాళ్ళని, అలానే బీటెక్ చదువుతున్న వాళ్ళని కూడా మేము సెపరేట్గా గత 4 రోజులుగా ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఒక వ్యక్తిని సెపరేట్గా చెప్పడం జరిగింది. అతను కెమిస్ట్రీ ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న వ్యక్తి. అతని పేరు శంకర్రావు. ఇతను చేసే పనులు వాళ్ళు విడివిడిగా చెప్పింది ఏంటంటే, కెమిస్ట్రీలో డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏదన్నా సరే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారా లేదా అని చేతులు పట్టుకొని వాళ్ళ గోల్డ్ టెస్ట్ చేయడం, వాళ్ళకి చాలా క్లోజ్గా వెళ్ళడము, భుజాలు రాసుకోవడము, నెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్ చేసినట్లయితే మీకు ల్యాబ్లో మార్క్స్ తగ్గిస్తాను, రికార్డు మార్క్స్ తగ్గిస్తాను, మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను అని బెదిరిస్తున్నారని ఆ కాలేజీలో చదివే కొంతమంది విద్యార్థినులు మనకు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఎవరైతే సరే మృతురాలు ఉన్నారో తన ఫ్రెండ్, తన క్లోజ్ ఫ్రెండ్, తను అన్ని షేర్ చేసుకునే ఒక అమ్మాయి కూడా ఉన్నారు. సో తను కూడా ఈ విషయం చాలా క్లియర్గా చెప్పింది. సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము, అతన్ని కూడా క్వశ్చన్ చేశాము.
ఎవరైతే మృతురాలు ఉన్నారో వాళ్ళ ఫోను మరియు ఎక్యూజ్డ్ ఫోన్ ఇవన్నీ కూడా మేము తీసుకొని ఫర్దర్ అనాలిసిస్ చేస్తున్నాము. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించాము. దీంతో పాటు కాలేజ్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఒరిజినల్గా చేయాల్సింది ఏదైనా కాలేజీలో ఒక ఎంటైర్ హాస్టల్లో అమ్మాయిలు ఉన్నారంటే ప్రతి ఫ్లోర్కి వార్డెన్లు ఉండాలి, అది కూడా ఉమెన్ వార్డెన్స్ అయి ఉండాలి, ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉండాలి, కిటికీలకి సేఫ్టీ గ్రిల్ ఉండాలి, అవుట్ రిజిస్టర్ ఉండాలి, ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్, ఎవరైతే బయటకు వెళ్తున్నారు లోపలికి వస్తున్నారు అనేది ఉండాలి. అలానే సీసీ కెమెరాస్ ప్రాపర్గా పనిచేస్తున్నాయి, బిగించడమే కాదు వాటి మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా ఉందో లేదో అవి ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఒక అమ్మాయి ఉదయం పూట మధ్యాహ్నం పూట కాలేజీకి రాలేదు, అటెండ్ అవ్వలేదు, కాలేజీలో ఎక్కడా లేదు అంటే ఇమీడియట్గా పోలీసులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి. బట్ ఇదే విషయంలో ఉదయం 8:30కి చూసిన తర్వాత అమ్మాయి ఎక్కడుందనే విషయం ఎవరికీ తెలీదు. సో రాత్రి 9:30కి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ విషయం చెప్పి అప్పటికి కూడా పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ రోజు మేము సీసీటీవీస్ ఎంక్వైరీ చేయడం జరిగింది. అర్ధరాత్రి 12:45 ఆ అమ్మాయి ఫ్లోర్ పైకి ఎక్కేసేసి కంప్లీట్గా ఏవైతే ఉందో ఆ ఫ్లోర్ పైకి ఎక్కేయడం జరిగింది. మరియు పైకి ఏదైతే సరే టెర్రస్ మీదకి వెళ్ళాలో అక్కడ డోర్ ఉంటుంది, దానికి లాక్ కూడా వేయలేదు. ఆ డోర్ లాక్ తీసేసుకొని 3rd ఫ్లోర్కి వెళ్ళి ఈ హెరాస్మెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తట్టుకోలేక ఆ అమ్మాయి అక్కడి నుంచి దూకి చనిపోవడం జరిగింది. వీటన్నిటి కారణాల వలన కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ తరఫున అక్కడ ఉండే వ్యక్తిని, హాస్టల్ వార్డెన్ని మరియు కాలేజీ ప్రిన్సిపల్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా ఫర్దర్ కరోబరేటివ్